హాయ్! ఏంటి స్విమ్ సూట్‌లేసుకొని బయలుదేరారు? స్విమ్మింగ్‌కెళ్తున్నారనుకుంటున్నారా? మీరు పొరపాటు పడ్డట్టే. ఏం కాదండి. వాళ్ళు ఇక్కడ దగ్గరలో వాటర్ పార్క్ ఉందండి. ఆ వాటర్ పార్క్‌కెళ్ళి బాగా ఆడుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారనమాట. మా స్వీటీకి వాటర్‌తో ఆడుకోవడం అంటే చాలా చాలా ఇష్టం. అందుకని ఈరోజు మార్నింగే త్వరగా లెగిసింది. లెగిసిన దగ్గర నుంచి వాటర్ పార్క్, వాటర్ పార్క్, వాటర్ పార్క్ అని ఇంకా చెప్తానే ఉంది. తీసుకెళ్ళే వరకు ఇక ఏదన్నా చేయాలి అనుకుంటే అసలు మన మాట వినదండి. ఇంక అది చేయాల్సిందే. ఇక్కడ దగ్గరలోనే వాటర్ పార్క్ ఉందండి. మాకొక 3, 4 కిలోమీటర్స్‌లో. చాలా పెద్దది అండ్ చాలా బావుంటది. పిల్లలు వెదర్ బాగా వేడిగా ఉంది ఈరోజు 34. ఇక వాటర్‌లో ఆడుకొని కాసేపు ఎంజాయ్ చేస్తారులే అని వాళ్ళ డాడీ ఈరోజు సాటర్‌డేనేగా ఇంట్లోనే ఉన్నాము అన్నారు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత వచ్చారు. వచ్చి వాటర్ పార్క్‌లో బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇక్కడ లోకల్ పార్క్స్ అవి చాలా బావుంటాయండి. ఇట్లనే మనం ఏదన్నా బర్త్‌డే పార్టీలని అలాంటివి గూడా ఇక ఎక్కువ మాక్సిమం పిల్లలు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది కూడా పార్కుల్లోనే ఇష్టపడతారు ఎక్కువ. ఆఫ్‌కోర్స్ పేరెంట్స్ కూడా లెండి. అదే ఇంట్లో బర్త్‌డే పార్టీలయితే ఇంకా క్లీనింగు, తర్వాత అరేంజ్‌మెంట్స్ ఇవన్నీ చాలా పిల్లలు ఊరికే రన్నింగ్ జేయటం, పరిగెత్తటం, అటు ఉరకడం, ఇటు ఉరకడం ఇవన్నీ ఉంటాయని జెప్పేసి ఎక్కువ మంది పేరెంట్స్ గూడా పార్క్‌లో పెట్టడానికే ఇష్టపడతారనమాట. ఎందుకంటే అక్కడైతే అన్ని ఫుడ్డు అదంతా ఆర్డర్ చేసుకునేవాళ్ళు బయట నుంచి ఆర్డర్ చేసుకుంటారు. లేదంటే ఇంట్లో చేసుకునేవాళ్ళు అన్నీ ప్రిపేర్ చేసుకొని ముందు రోజే పెట్టేసుకొని పొద్దున్నే మార్నింగ్ ఇలా 11కి అట్లా చెప్తారనమాట పిల్లలకి రమ్మని. పిల్లలకి పేరెంట్స్‌ని ఏమన్నా వాళ్ళ ఫ్రెండ్స్‌ని పిలుచుకునే వాళ్ళుంటే అందరిని పిలుచుకొని ఇంక అందరిని పార్క్‌లోనే బావుంటదిలెండి. అంతా కేక్ కటింగు, ఫుడ్డు మొత్తం అక్కడ పిల్లలు ఎంజాయ్ జేస్తారు. పెద్దవాళ్ళు గూడా ఎంజాయ్ జేస్తారనమాట. అదే ఇంట్లో అయితే ఇంట్లో క్లీనింగ్ మెయిన్‌లీ అసలు క్లీనింగ్ పని తప్పుద్ది ఇంట్లో. పిల్లలు ఆగమాగం జేస్తారు ఇంట్లో గన మనం బర్త్‌డే పార్టీ పెడితే. అందుకని ఎక్కువ మంది పిల్లలు ఎక్కువ మంది చాలా మంది బయటే పెడతారనమాట ఇట్లా పార్కుల్లోనే. ఇక్కడ ఈరోజు పార్కులో గూడా చాలా నా 4 ఏమో బర్త్‌డే పార్టీలు జరుగుతున్నాయి. ఏమేంటో ఇండియాలో బోర్‌వెల్ లాగుంది. దాంతో ఆడుతుందనమాట స్వీటీ. వాటర్ ఏంటో తిరుగుతా ఉంది. దానిలో నుంచి బయటకొస్తుంది. ఎంజాయ్ చేస్తుంది ఇగ. పిలుస్తుంది రా 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 అని స్మైల్. చిన్న పిల్లల్ని గూడా తీసుకొస్తారు ఇక్కడికి. వాళ్ళకి కూడా చిన్న పిల్లలకి గూడా వాటర్ అంటే ఇష్టం గదా! అందుకని. కదా! బర్త్‌డే పార్టీలన్నాను గండి. ఇదిగోండి ఇక్కడ బర్త్‌డే పార్టీ జరుగుతుంది. ఎంతమందొచ్చినా సరిపోతదసలు. ఈ ప్లేస్ చాలా పెద్దగుంటాయి గదా పార్కులు. ఫుడ్ మొత్తం తెచ్చేసుకుంటారు ఇక్కడికి. ఇక్కడ ఒక బర్త్‌డే పార్టీ జరుగుతుంది. ఈరోజు 3, 4 బర్త్‌డే పార్టీలే ఎక్కడికక్కడ స్పాట్లు బుక్ చేసుకున్నారు. పిల్లలేమో ఆడుకుంటా ఉన్నారు. పెద్దోళ్ళేమో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ స్పాట్లు బుకింగ్ ఏం అవసరం లేదు. ఎవరు ముందొస్తే వాళ్ళు ఆ బెంచ్ మీద పెట్టుకుంటారు. ఓకే. ఓకే. అంటే ముందెళ్ళి స్పాట్ బుక్ చేసుకునే పని లేదా? బుక్ ఆహా! చేసుకునే పనేమి ఉండదు. ఎవరు ముందొస్తే వాళ్ళు ఆ బెంచ్ మీద పెట్టుకొని వాళ్ళు అక్కడ కొంచెం డెకరేషన్ చేసుకుంటారు. బెలూన్‌లవి పెట్టుకొని, ఓకే. ఆహా! ఆ బర్త్‌డే బ్యానర్‌లు ఏమైనా ఉంటే పెట్టుకుంటారు. హ్మ్. అందరు గెస్ట్‌లు వచ్చిన తర్వాత కేక్ కట్ చేసుకొని హ్మ్. అవును. హాయిగా ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ పిల్ చేస్తారు. తర్వాత కొంచెం క్లీనింగ్ ఉంటదట్టుందిలే బర్త్‌డే అయిపోయాక కదా! క్లీనింగ్ ఏముందిరా, ఆ ప్లేట్లు అవన్నీ అక్కడ రబ్బిష్ బిన్ ఉంటది కదా! దాంట్లో ఏసేస్తారు ఇంకా. మనం కూడా బిన్ బ్యాగులు తీసుకెళ్ళాలిగా. అవసరం లేదు. ఆ! దాంట్లో కొంచెం పడేయొచ్చు. ఈ పిల్లలు అటు ఇటు పడేస్తే అదంతా క్లీన్ చేయాలిగా పార్క్‌లో. ఆఫ్‌కోర్స్ అది క్లీన్ చేయాలి కదా!
ఆ! మనం ఇల్లైనా గూడా క్లీన్ జేసుకోవాలి గదండీ! ఇగ అది గూడా కొంచెం క్లీన్ జేసుకొని బట్ ఇంట్లో చేసుకునే దానికంటే చాలా బెటర్ పార్క్‌లో చేసుకోవటం. అవును. హ్మ్. ఎందుకంటే పిల్లలతో చాలా కష్టం. అవును. అక్కడైతేనే ఎంజాయ్ జేస్తారులే పిల్లలు గూడా. హ్మ్. ఎందుకంటే ఆడుకోవడానికుంటాయి మెయిను. వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళతో ఇంట్లో కంటే గూడా అక్కడే బాగా ఎంజాయ్ జేస్తారు కదా!